అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 23, 24, 25, 26 ఈ 4 రోజుల్లో వారికి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా మనసులో పేరుకుపోయిన బాధ, ఒంటరితనం, చెప్పలేని ఆవేదన ఇప్పుడు నెమ్మదిగా తగ్గే దశకు వస్తుంది. మీ కన్నీళ్ల వెనుక ఉన్న కారణాన్ని జీవితం గమనించింది అనే భావన ఈ రోజుల్లో మీకు కలుగుతుంది. మంచి వారికి అన్యాయం శాశ్వతంగా ఉండదన్న ఒక న్యాయబద్ధమైన శక్తి పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో మీ మనసుకు కొంత తేలిక, ఊరట దొరికే సంఘటన లేదా వార్త తప్పకుండా ఎదురవుతుంది. ఇది ఒక్కసారిగా అన్నీ మారిపోయే అద్భుతంగా కాకపోయినా మార్పుకు తొలి అడుగని గట్టిగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు మీ మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. నేను తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? ముందుకు వెళితే నిజంగా ఫలితం ఉంటుందా అనే సందేహం. ఈ 4 రోజుల్లో ఆ గందరగోళానికి నెమ్మదిగా బ్రేక్ పడుతుంది. ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి మాట మీ ఆలోచనలకు క్లియరెన్స్ ఇస్తుంది. జీవితం మనకు ఇచ్చే పరీక్షలు మనల్ని తప్పుదోవ పట్టించడానికి కాదు, మనలో దాగి ఉన్న నిజమైన బలాన్ని బయటకు తీసుకురావడానికనే అర్థం మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇదే దశలో మీరు మీపై మీరు నమ్మకం పెంచుకుంటే మళ్ళీ సరైన దారిలో అడుగులు పడతాయి. వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న డబ్బు ఒత్తిడి, చేతికి వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో ఆగిపోవడం, అనుకోని ఖర్చులు ఇవన్నీ మీకు మానసికంగా బరువుగా మారాయి. అయితే ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒక చిన్న కానీ ఆశ చూపించే మార్పు కనిపిస్తుంది. పూర్తిగా సమస్యలు ముగిసిపోతాయని కాదు గానీ, ఇప్పటి పరిస్థితికి శాశ్వతం కాదు అనే సంకేతం మాత్రం క్లియర్‌గా అందుతుంది. డబ్బును ఎలా నిర్వహించాలి అనే విషయంలో జీవితం మీకు ఒక పాఠం నేర్పుతుంది. ఈ దశను అర్థం చేసుకొని క్రమశిక్షణతో అడుగులు వేస్తే భవిష్యత్తులో అదే అనుభవం మీకు బలంగా మారుతుంది. ఇటీవల మీ కుటుంబంలో లేదా మీకు దగ్గరైన వారితో చిన్న మాట పెద్ద అపార్థాలు మారిన సందర్భాలు ఉన్నాయి. మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటి వారు వేరేలా అర్థం చేసుకోవడం వల్ల మనస్పర్ధలు పెరిగాయి. ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. మాటల కంటే మౌనం ఎక్కువగా బలం కలిగి ఉంటుందని జీవితం మీకు తెలియజేస్తుంది. ఆలోచించి మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేస్తే సంబంధాల్లో ఉన్న గట్టితనం కరుగుతుంది. ఇది ఎవరో తప్పు చేశారు అని చూపించడానికి కాదు, సంబంధాలను మరింత పరిపక్వంగా మార్చే ఒక దశ అని భావించాలి. బయటకు అన్నీ సరిగానే ఉన్నట్టు కనిపించినా మీ లోపల మాత్రం ఎప్పుడూ ఒక అశాంతి నడుస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం, చిన్న విషయాలకే మనసు భారంగా అనిపించడం ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న నిజాలు. ఈ 4 రోజుల్లో ఆ ఒత్తిడి నెమ్మదిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. జీవితం మనపై వేసే పరీక్షలు మనల్ని కూల్చడానికి కాదు, లోపల ఉన్న స్థిరత్వాన్ని గుర్తు చేయడానికి అనే భావన మీకు బలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో రోజు కొద్దిసేపు వాకింగ్ చేయడం, తేలికపాటి యోగా లేదా స్ట్రెచింగ్ చేయడం మీ మనసుకు చాలా ఆరోగ్యం, మనసు 2 సమతుల్యత ఉంటేనే జీవిత నిర్ణయాలు క్లియర్‌గా ఉంటాయి. పనిచేసే చోట ఒత్తిడి, అర్థం కాని పరిస్థితులపై అధికారులతో లేదా సహోద్యోగులతో మనస్పర్ధలు ఇవన్నీ మీకు విసుగు తెప్పించాయి. కొన్ని సందర్భాల్లో ఇదంతా వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ ఈ 4 రోజుల్లో వృత్తి జీవితంలో ఒక చిన్న కానీ కీలకమైన మార్పు కనిపిస్తుంది. మీ కృషిని ఎవరో ఒకరు గమనిస్తున్నారనే సంకేతం లభిస్తుంది. మంచి వారికి అన్యాయం శాశ్వతంగా ఉండదన్న న్యాయ సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. ఈ దశలో ఆవేశపూరిత నిర్ణయాలు కాకుండా ఓర్పుతో వ్యవహరిస్తే ముందున్న దారి క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ కాలంలో మీ జీవితంలో ఉన్న సంబంధాలు ఒక పరీక్షకు లోనవుతున్నాయి. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు కేవలం అవసరాలకే దగ్గరయ్యారో క్లియర్‌గా తెలిసే దశ ఇది. మీరు హృదయపూర్వకంగా నమ్మిన కొందరి నుంచి దూరం జరగవచ్చు, కానీ అది నష్టం కాదు. మీ జీవితాన్ని తేలికపరిచే ఒక మార్పు. జీవితం ఎవరిని నిలుపుకోవాలి, ఎవరిని విడిచిపెట్టాలి అనే పాఠాన్ని నెమ్మదిగా నేర్పిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు సంబంధాల విషయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకునే బలం పొందుతారు. ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి వార్త వినిపించే అవకాశం బలంగా ఉంది. అది డబ్బు, పని, కుటుంబం లేదా ప్రయాణానికి సంబంధించినది ఉండొచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఒక అడుగు ముందుకు కదిలినట్టు అనిపిస్తుంది. జీవితం ఇప్పటి వరకు మిమ్మల్ని కఠినంగా పరీక్షించినా ఇప్పుడు అదే జీవితం మీకు అవకాశాల దారి చూపిస్తుంది. ఇది అంత ఒక్కసారిగా మారిపోతుంది అన్న భావన కాకుండా, ముందున్న మంచి రోజులకు ఇది సంకేతమని భావించాలి. ఈ సమయంలో మీరు నెమ్మదిగా కానీ నమ్మకంతో ముందుకు సాగితే ఫలితం మీకు అనుకూలంగా మారుతుంది.
ఈ దశలో మీకు అత్యంత అవసరమైనది బయట మార్పులు కాదు, లోపల ఏర్పడే స్థిరత్వం. జీవితం మీకు ఎదురైన ప్రతి పరిస్థితిని గమనిస్తుంది. మంచి వారికి అన్యాయం శాశ్వతంగా ఉండదన్న న్యాయం నెమ్మదిగా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు మీరు చేసే చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. ప్రతిరోజు కొద్దిసేపు వాకింగ్ చేయడం, తేలికపాటి యోగా లేదా స్ట్రెచింగ్ అలవాటు చేసుకోవడం మీ మనసుకు, ఆరోగ్యానికి బలం ఇస్తాయి. సేవాభావం, నిజాయితీ, సహనం వంటి విలువలు కొనసాగిస్తే జీవితం మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. ఫలితం గురించి అధిక ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని నిబద్ధత చేస్తూ ముందుకు సాగితే విజయం సహజంగానే మీ వైపుకు వస్తుంది. వృషభ రాశి వారికి ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు శిక్షలు కావు. ఇవి జీవితం ఇచ్చే శిక్షణ. మంచి వారికి అన్యాయం శాశ్వతంగా ఉండదన్న ఒక న్యాయమైన శక్తి ప్రతి అడుగును గమనిస్తుంది. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, ఓర్పు, నిజాయితీ ఇవన్నీ వృధా కావు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుకు సూచన. ఇప్పుడే అన్నీ మారకపోయినా మార్పు దిశ మాత్రం ఖచ్చితంగా మొదలవుతుంది. కాబట్టి భయం వదిలి, ఆతురత వదిలి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. మీరు నడిచే దారి నెమ్మదిగా అయినా స్థిరంగా మిమ్మల్ని సరైన గమ్యానికి తీసుకువెళుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి అత్యంత అవసరమైనది ఓర్పు మరియు క్రమశిక్షణ. జీవితం ఒక్కసారిగా ఫలితాలు ఇవ్వకపోయినా మీరు చేస్తున్న నిజాయితీ ప్రయత్నాలను ఒక న్యాయమైన శక్తి గమనిస్తుంది. రోజువారీ జీవితంలో చిన్న అలవాట్లు, సమయానికి నిద్ర, రోజు కొద్దిసేపు వాకింగ్, తేలికపాటి యోగా లేదా శరీరాన్ని కదిలించే వ్యాయామం ఇవి మీ శక్తిని మళ్ళీ నిలబెడతాయి. మనసు స్థిరంగా ఉంటే నిర్ణయాలు సరైన దారిలో పడతాయి. ఈ దశను ప్రశాంతంగా దాటితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో స్థిరమైన అడుగులు తప్పకుండా కనిపిస్తాయి. ఈ దశలో వృషభ రాశి వారు ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. జీవితం న్యాయంగా పనిచేస్తుంది. మంచి ఉద్దేశాలతో ముందుకు వెళ్ళే వారికి చివరకు వదిలిపెట్టదు. ఇప్పటి వరకు ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు మీ దారిని ఆపడానికి కాదు, మిమ్మల్ని మరింత పరిపక్వంగా తయారు చేయడానికి మాత్రమే. ఈ 4 రోజుల్లో మీలో నమ్మకాన్ని మళ్ళీ వెలిగించే సమయం. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా అడుగులు వేస్తే మీరు అనుకున్న దశలో మార్పు తప్పకుండా మొదలవుతుంది. మీ పని మీరు నిజాయితీగా చేస్తూ వెళ్ళండి. ఫలితం సరైన సమయంలో మీకే అనుకూలంగా వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ జీవితాన్ని మార్చేది ఒక అదృష్టం కాదు, మీ రోజువారీ అలవాట్లే. చిన్న చిన్న క్రమశిక్షణలు పెద్ద మార్పులకు బాటలు వేస్తాయి. రోజు కొద్దిగా యోగా, వాకింగ్ లేదా శరీరానికి కదలిక ఇవ్వడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనలు క్లియర్‌గా మారతాయి. శరీరం ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా సరైన దిశలో వెళతాయి. జీవితం పెట్టే పరీక్షలు మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మీ లోపల ఉన్న అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికి మాత్రమే. ఆ శక్తిని మీరు గుర్తిస్తే ఈ దశ మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుంది. మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి రాబోయే ఈ రోజులు ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి కన్నీటి వెనుక అర్థం ఉంది. మంచి వారికి దేవుడు అన్యాయం చేయడు. కొన్నిసార్లు జీవితంలో వచ్చే ఆలస్యాలు, అడ్డంకులు శిక్షలు కాదు. అవి మనల్ని మరింత బలం తీర్చిదిద్దే పరీక్షలు మాత్రమే. మీరు ఇప్పటి వరకు నిలబడి ఉన్నారంటే మీలో ఓడిపోని శక్తి ఇప్పటికీ ఉంది. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. రోజువారీ జీవితంలో క్రమశిక్షణను అలవరుచుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించండి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు సాగితే సరైన సమయంలో సరైన ఫలితాలు తప్పకుండా మీ వైపుకు వస్తాయి. మీ ప్రయత్నాన్ని నిజాయితీగా కొనసాగించండి. ఫలితాన్ని జీవితం తనే అందిస్తుంది. ఇలా ప్రతి కొత్త రోజు మీ జీవితంలో మంచి మార్పుకు ఒక అవకాశం కావాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు ధైర్యం ఇచ్చిందనుకుంటే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలితాల వీడియోల కోసం మా అస్ట్రో పరిహార్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.